ఈ అబద్ధాలని నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా చెప్పే రోజులొచ్చాక, పత్రికలే ఆ స్థాయికి దిగజారాక, ఏది నిజమో తెలుసుకోవడం అనేటువంటిది పెద్ద కష్టమైపోతుంది. ఇప్పుడు ఈనాడు ఒక వార్త రాసుకొచ్చింది. ఏంటయ్యా అంటే ఏపీకి జీఎస్టీ ఆదాయం 3,797 కోట్లు. అంతవరకు బానే ఉంది. ఎస్‌జీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్‌కి 3,797 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 38% మేర ఆదాయ వృద్ధి నమోదు చేసుకుంది. ఎస్‌జీఎస్టీ సెటిల్మెంట్‌కు ముందు ఏపీ ఆదాయం 1,602 కోట్లుగా ఉంది. సెటిల్మెంట్ తర్వాత ఏపీ ఆదాయం 2,195 కోట్లు. ఎస్‌జీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత అన్ని రాష్ట్రాల ఆదాయం సగటు 40% పెరిగి తెలుగు రాష్ట్రాలు మాత్రం ఆ లోపే ఉంది. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా జీఎస్టీ స్థూల వసూలు 2,42,702 కోట్లు అయితే గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే ఇది 8.7% అధికం. రిఫండ్లు 31,793 కోట్ల తర్వాత నికర జీఎస్టీ వసూలు 2,10,909 కోట్లుగా తేలింది. గత ఏడాది కంటే ఇది 7.3% ఎక్కువ అని రాసుకొచ్చారు. అదే సందర్భంలో ఆ సాక్షి ఇంకొక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. జిఎస్టీ పెరగలేదు, తగ్గిపోయింది అన్నటువంటి వార్త, జిఎస్టీ డమాల్ అన్నటువంటి వార్త రాసుకొచ్చింది. కర్ణాటకలోనేమో 14.5% వృద్ధి, తెలంగాణలో 12.6% వృద్ధి, కేరళ 12.4% వృద్ధి, తమిళనాడు 4.3% వృద్ధి, ఆంధ్రప్రదేశ్లో -2.7, 4,323 కోట్లు వచ్చినాయి. వీళ్ళు 3,000 చిల్లర రాసి అదే ఎక్కువ అన్నారు, కానీ వీళ్ళు 4,323 రాసి అది తక్కువ అని చెప్తున్నారు. జిఎస్టీ ఆదాయం పడిపోవడంతో లెక్కలు పెంచడానికి ప్రభుత్వం ఆపసోపాలు పడింది. పెట్రోలియం లెక్కల మీద వ్యాట్తో పాటు వృత్తి పన్ను వంటి వాటిని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం ఏప్రిల్ 12.08% పెరిగినట్టు రాష్ట్ర ప్రధానాధికారి బాబు ఓ ప్రకటనలో చెప్పుకొచ్చారు. గత ఏడాది 4,946 కోట్లు కొన్న వాణిజ్య పన్నుల శాఖ వసూళ్లు ఏడాది 5,543 కోట్లకు చేరినట్టు తెలిసింది. రాష్ట్రంలో జీఎస్టీ ఎగవేతను అరికట్టడానికి ఏఐ ఆధారిత టెక్నాలజీ వినియోగిస్తున్నామని చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన లెక్క ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 4,686 కోట్లు జీఎస్టీ ఉంటే ఈ ఏడాది 4,323 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 4.3% వృద్ధి నమోదైంది అన్నటువంటి సాక్షి రాసుకొచ్చింది.